నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. గుండ్రటి కన్నులవాడు, కనురెప్పలు లేనివాడు, మొండి చేతులవాడు, బలరామ సుభద్రుల సోదరుడు, అందరివాడు, అందనివాడు మన జగన్నాథుడు. ఆ స్వామివారి రథయాత్రతో పాటు పూరీ క్షేత్రం పులకించిపోయింది. రథంపై పూరీ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి తొలి పూజలు చేశారు. అనంతరం పూరీ మహారాజు దివ్యసింగ్ దేవ్ రథం ముందు చర్రా పహన్రా నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటూ జగన్నాథుడు జైత్రయాత్ర చేశాడు. తిథుల వ్యత్యాసం కారణంగా ఈ ఏడాది 2 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. తొలి రోజున బలభద్ర సుభద్రుల రథాలు మాత్రమే కలిసి గుండీచా మందిరానికి చేరుకున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల తర్వాత జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. 2 రోజుల పాటు రథంపైనే జగన్నాథుని దర్శనం ఉంటుంది. రథయాత్ర సందర్భంగా పూరీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. పూరీ తర్వాత అంతటి ఖ్యాతిగాంచిన అహ్మదాబాద్లోనూ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి చర్రా పహన్రా నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథయాత్రలో పాల్గొన్నారు. గత 147 ఏళ్లుగా అహ్మదాబాద్లో రథయాత్ర నిర్వహిస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. मतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुम्.
భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందిన బంజారా హిల్స్ జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రథయాత్రను పురస్కరించుకొని రథాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అధికారులు చర్రా పహన్రా ఉత్సవం నిర్వహించిన అనంతరం రథాలను ఊరేగించారు. ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారం రోజుల తర్వాత తిరుగు రథయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలోనూ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి వరకు సాగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం తెలుగు లలితా కళాతోరణంలో ముగింపు వేడుకలను నిర్వహించారు. వివిధ రకాల నైవేద్యాలను జగన్నాథుడికి అర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ పురవీధుల్లో వందలాది మంది భక్తుల నడుమ జగన్నాథుణ్ణి ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరాగా భారీ బందోబస్తు మధ్య రథం ముందుకు సాగింది. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्ण
कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे కోల్కతాలోను జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. కోల్కతా ఇస్కాన్ ఆధ్వర్యంలో 50వ రథోత్సవ వేడుకలను వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జగన్నాథునికి జేజేలు పలికారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. విశ్వనాథ క్షేత్రంలోనూ జగన్నాథుడు ఊరేగాడు. వారణాసి పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దారి పొడవునా మంగళ నీరాసనాలు అర్పించారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారణాసిలోనూ కొన్నేళ్లుగా రథయాత్ర జరుగుతోంది. విజయనగరం జిల్లా సంతపేటలో జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర స్వామివార్లను రథాలపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం కోలాహలంగా యాత్ర ప్రారంభమైంది. కళాకారుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జై జగన్నాథ అంటూ భక్తులు నినదించారు. గోవింద ఘటయ పరమానందమృతమిహ శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత గోవింద ఘటయ పరమానందమృతమిహ శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత సురవినుత గోవింద ఘటయ యోగీంద్ర సురవినుత గోవింద ఘటయ బహు యోగీంద్ర సురవినుత గోవింద ఘటయ నందతనయ బహు యోగీంద్ర సురవినుత గోవింద ఘటయ శ్రీనందతనయ బహు యోగీంద్ర సురవినుత గోవింద ఘటయ పరమానందమృతమిహ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజను పురస్కరించుకొని కోటలో కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనం కుండలతో మహిళలు ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. తొలుత ఆదివారం తెల్లవారుజామున గోల్కొండ చోటా బజార్లోని పూజారి అనంతాచారి ఇంట్లో అమ్మవారి విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. పుట్టల్లన పుట్టిన తల్లి
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారు కపాలిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కపాలిని రూపంలో అలంకరించారు. కపాలిని రూపంలోని అమ్మవారిని దర్శించుకుంటే సకల భయాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో వనదుర్గమ్మ శాకాంబరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయాన్ని అమ్మవారిని అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబికాదేవి శాకాంబరిగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో, పండ్లతో అలంకరించారు. శాకాంబరిగా అమ్మవారిని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అహోబిల క్షేత్రంలో మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా జరిగింది. పవిత్ర నదీ జలాలతో ఆలయ గోపురాలకు కుంభాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల మూలమూర్తికి సైతం నదీ జలాలతో మహాసంప్రోక్షణ చేశారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మహాసంప్రోక్షణ క్రతువు పూర్తయింది. 5 రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. వేములవాడలోని బాలాంబిక సదన్లో నవకోటి దత్తహోమం ఘనంగా జరిగింది. 30 మంది అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మైసూరు దత్తపీఠం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దత్తహోమాన్ని నిర్వహించారు. సోమవారం జరిగే పూర్ణాహుతితో హోమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.